ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఆగస్టు 2వ తేదీ 2025 సంవత్సరం శనివారం సాయంకాలం. ఏమంటే రోజు రోజుకి యేసు ప్రభువు మీద, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, రోషం గల దేవుడు తన బిడ్డలకి జరిగే అన్యాయానికి అణా పైసలతో సహా ఏ ప్రళయ రూపంలోనో మరే రూపంలోనో ఆయన ఏం చేయాలో చేస్తాడు. నిన్న కాదు మొన్న కాదండి, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం కూడా ఆది అపోస్తులుడైన తోమా గారిని బరిసెలతో పొడిచి చంపిన కిరాతకులు మన దేశంలో ఉన్నారు. గ్రాహం స్టైన్స్ని అతని బిడ్డలతో సహా వాహనంలో పడుకొని ఉన్నప్పుడు సజీవ దహనం చేశారు. ఇలా మీరు భారతీయులు ఈ వీడియో చూస్తున్న మీలో ఎందరికో తెలుసు, కానీ అన్యాయానికి రోజుకి ఎక్కువ అయిపోతుంది. చెత్తగడ్డ, అదేనండి నోరు తిరగట్లా, ఛత్తీస్గఢ్. ఆ ఛత్తీస్గఢ్లో కేరళకు చెందిన రోమన్ క్యాథలిక్ మిషన్ నన్స్ ఇద్దరిని, వాళ్లతో పాటు ఒక ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మన దేశంలో న్యాయం ఎలా జరుగుతుందంటే, అదెవరో జ్యోతి శర్మ ఆ సిస్టర్ని అంతగా విమర్శిస్తుంటే, గసురుతుంటే చోద్యం చూస్తూ ఊరుకున్నారు జనాలు. వాళ్ళు నేరస్తులా, హంతకులా, మోసం చేసేవాళ్ళ? ఏంటండి ఇంత అన్యాయం? అదేవిధంగా పోలీస్ స్టేషన్లో జ్యోతి శర్మ అంత బిగ్గరగా మాట్లాడుతుంటే అది పోలీస్ స్టేషనా, ఆ మతోన్మాద శక్తులకు నిలయమా? పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు సైలెంట్గా ఉంటున్నారు. ఈ జ్యోతి శర్మ అనే ఆడవేషంలో ఉన్న స్త్రీ బిగ్గరగా కేకలేస్తుంది. వినాశకాలే విపరీత బుద్ధి అంటే ఇదేనేమో. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, నా స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. దేవుడు హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి. నా దేవుడు సజీవుడు, ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని. ఆయన సర్వాంతర్యామి, సర్వవ్యాప్తి. చూస్తూ ఏ తండ్రి అయినా తన బిడ్డలకి అన్యాయం జరుగుతుంటే, హింసింపబడుతుంటే చూస్తూ ఊరుకోడు. ఏదో ఒకరోజు ముసురు మూడుతుంది ఛత్తీస్గఢ్, మణిపూరు, ఇంకా క్రైస్తవ వ్యతిరేక రాష్ట్రాలకి. ఇద్దరు నన్స్ అండి, కేరళ నుండి వచ్చిన రోమన్ క్యాథలిక్ నన్స్, వాళ్ళతో పాటు ఒక ఇద్దరిని అరెస్ట్ చేయడం శోచనీయం. దొంగలు, మోసాలు చేసే, హత్యలు చేసే వాళ్ళు మన దేశంలో కోకొల్లలుగా తప్పించుకు తిరుగుతున్నవెన్నో చూస్తున్నాం. శాంతి కాముకులైన క్రైస్తవుల మీద, యేసు ప్రభువు మీద, బైబిల్ మీద కుళ్ళుకొని కడుపుబ్బి సస్తున్నారు ఈ దుర్మార్గులు. ఈరోజు దేవుని వాగ్దానం అంటే, ఈరోజు ఏంటి, ఆగస్టు 2వ తారీఖు 2025 సంవత్సరం శనివారం సాయంత్రం 6 గంటలకి చిత్రీకరించడమైంది. క్రైస్తవ
నన్స్ మీద జరిగిన అరెస్టులకు నిరసనగా స్తోత్రం విజయవాడ బిషప్ అజరయ్య హై స్కూల్ నుండి ఆగస్టు 4వ తారీఖు సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు పెద్ద ర్యాలీ బయలుదేరుతూ బందర్ రోడ్లో అంటే ఎంజీ రోడ్లో ఉన్న అంబేద్కర్ స్మృతి వనం దగ్గర కార్యక్రమం జరుగుతుంది. విజయవాడ వాస్తవ్యులైన ఎవరైనా ఇది మా దేవునికి సంబంధించి, మా దేవుని బిడ్డలకి సంబంధించి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఇందులో పాల్గొంటే ఇంకా బాగుంటుంది. మనం బలం లోకానికి చూపించవచ్చు. ప్లీజ్ మీలో ఎవరైనా ఆగస్టు 4వ తారీఖు 2025వ సంవత్సరం సాయంత్రం 4 గంటల నుండి 6:30 వరకు విజయవాడ బిషప్ అజరయ్య హై స్కూల్ నుండి బందర్ రోడ్, ఎంజీ రోడ్, అంబేద్కర్ స్మృతి వనం వరకు జరిగే ర్యాలీలో పాల్గొనమని మీకు చేతులు ఎత్తి శిరస్సు ఉంచి బ్రతిమాలుకుంటున్నాను. ఐక్యత మనలో కావాలండి. ప్లీజ్ ఐక్యత కావాలండి. తరతమ భేదాలు, సంఘ భేదాలు మానుకొని మనంతా సమైక్యంగా ఉందాము. వాళ్ళు యేసుప్రభువే, సిఎస్ఐ, లూథరన్, బ్యాప్టిస్టు, ఇంకా క్రైస్తవ సంఘాలు ఎన్ని ఉన్నాయో వీళ్ళందరికీ యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని ఉంది కదా. నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు. మన సంఘాలు ఒకళ్ళకొకళ్ళు ప్రేమించుకుందాం, కొనసాగుదాం. ఈ చెత్తగడ్డ అదేనండి ఛత్తీస్గఢ్, అక్కడ జరిగిన ఈ విషయానికి నేను చాలా బాధపడుతున్నా. ఆ ఆడది అంత బరి తెగించి పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద అరెస్ట్ చేయటానికి కారకురాలు అవ్వడం ఏంటి? ఆ పోలీస్ స్టేషన్లోనే ఆమె గేదెలాగా అరవడం, మాట్లాడడం, దాన్నేమో పోలీసులు అస్సలు చీమ కుట్టినట్టు కూడా లేదు అన్నట్టుగా సైలెంట్గా ఉండడం. ఇదంతా చూస్తుంటే ఎంత ఘోరం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. చెప్తున్నాగా పెరుగుట విరుగుట కొరకే. ఈ మతోన్మాద మాఫియా దుర్మార్గులు వాళ్ళకి పోగాలం దగ్గరికి వస్తేనే ఇలా చేస్తుంటారు. యేసుప్రభులో ఏదైనా తప్పు చూపించమనండి. ఆయన మచ్చ ముడత డాగు లేని దేవుడు. ఈ విషయంలో చాలా కలత చెందాను. ఆ ఛత్తీస్గఢ్లో, గతంలో మణిపూర్లో కూడా ఎన్నో జరిగింది, కొందమాల్లో జరిగింది. నాకు దేవుని రాకడ మహాశ్రమ దినాలు జ్ఞాపకం వస్తుంది. మెలకువగా ఉందాం, ప్రార్థన చేసుకుందాం, ఎడతెగక ప్రార్థన చేద్దాం. మన అందరం ఏకీభవిస్తే ఐగుప్తు నుండి ఇశ్రాయేలుని విడుదల చేసిన, తన బిడ్డల్ని విడుదల చేసి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించిన యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. ఆమేన్ ఆమేన్. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ముగిస్తున్నానండి. దయచేసి మన క్రైస్తవ సంఘాలన్నీ సంఘ భేదం లేకుండా
మనమంతా నిజదేవుడు, లోకరక్షకుడు, సర్వాంతర్యామి అయిన యేసుక్రీస్తు యొక్క బిడ్డలమనేసి మరవకుండా అందరం సమైక్యంగా ఉందాం. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని ముందుకు సాగితే బాగుంటుంది. ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది, మనందరికీ తెలుసు. మనం నోవహు జలప్రళయం, లోకం అంతా తింటూ తాగుతూ పెళ్లి చేసుకుంటూ ఇక అనేక కార్యాలలో తలమునకలుగా ఉన్నారు. నోవహు ఆయన కుటుంబం రక్షింపబడ్డారు. మనం రక్షింపబడదామండి. మన దేవునికి ఎదురు వెళుదామండి. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. అలాగే మానసిక రోగి, అందరూ ఉండి కూడా అనాథగా జీవిస్తున్న సుజాత కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఆమెకు మంచి భవిష్యత్తు, ఆరోగ్యం, ఆయుష్ ఇవ్వాలని సుజాత గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.